సెవెన్ ఫేజ్ 4 ఫేజ్ కాలనీల అఖిల భారత యాదవ మహాసభ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, కేపీహెచ్బీ 7 ఫేజ్ 4 ఫేజ్ కాలనీ అఖిల భారత యాదవ మహాసభ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కేపీహెచ్బీ యాదవ్ సంఘం సభ్యులు వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ నాగరాజు యాదవ్, ఏ వెంకటేశ్వర్లు యాదవ్ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, టి వెంకటయ్య యాదవ్ రిటైర్డ్ ఆర్మీ, డి రవిశంకర్ యాదవ్ ఎస్వి కిరాణా స్టోర్స్ అలాగే స్టోర్స్ ప్రొపరేటర్ బి గిరి యాదవ్, ధరణి ట్రావెల్ ప్రొపరేటర్ ఎస్వి రమణ యాదవ్, 114వ వార్డు మెంబర్ బిల్డర్ ఏ రమణయ్య యాదవ్, పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు యాదవ సంఘం సభ్యులు అందరూ ప్రతి ఏటా యాదవుల ఐక్యత కోసం యాదవ వన భోజనాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఐక్యమత్యమే మహాబలమని అన్నారు. కులమే బలం, ఐక్యంగా ఉంటే యాదవులకు బీసీలకు రావాల్సిన వాటా విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపార, రాజకీయ, సామాజిక న్యాయం కోసం అందరినీ ఏకం చేస్తూ ప్రతి ఏటా ఘనంగా యాదవుల వనభోజనాలు మరి అదేవిధంగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించడం కేపీహెచ్బీ యాదవ్ సంఘం సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వారందరికీ కూడా బేరి రామచంద్ర యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేపీహెచ్బీ యాదవ్ సంఘం ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో, కాలనీలో, నియోజకవర్గం స్థాయిలోని జిల్లా స్థాయిలో యాదవ సంఘం, బీసీ సంఘాలు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దామాషా పద్ధతిన యాదవులకు, బీసీలకు రావాల్సిన వాటిని చేజిక్కించుకోవాలని అన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ నుండి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రేటర్ హైదరాబాద్ లో కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లకు ప్రభుత్వం దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా బీసీల్లో ఎదుగుదలకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బేరి రామచంద్ర యాదవ్ ఈ కార్యక్రమంలోని జోషి, రాఘవేంద్ర శర్మ, ఆసయ్య గౌడ్, శంకర్ కుర్మ, రఘు, ముదిరాజ్, నాయి బ్రాహ్మణ, నారాయణ, రజక సంఘం కిషోర్ మరియు సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.